వెల్కమ్ టు రమ్యాస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసేవాళ్ళు, కన్సీవ్ అవటం కోసం ట్రై చేసేవాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే హెల్దీ బేబీని డెలివరీ చేయించుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది మనకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా. రెగ్యులర్గా ఉంటే వెల్ అండ్ గుడ్ అండి, చక్కగా మంచిదే. ఒకవేళ మనకి ఏదైనా ఇర్రెగ్యులర్గా ఉంటే కనుక అవి దేనివల్ల ఇర్రెగ్యులర్గా ఉన్నాయో మనం దాన్ని చెక్ చేసుకోవాలండి. పీసీఓఎస్ ప్రాబ్లం ఉందా, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేదా మనకి థైరాయిడ్ ఉందా అనేది ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. డాక్టర్తో చెక్ చేయించుకొని మనం దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక హెల్దీగా మనం ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పీసీఓఎస్ ఉంటే పిల్లలు పుట్టరు, ఇలాంటి అపోహలు, ఇలాంటి మాటలు అయితే పట్టించుకోకండి. నాకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారండి. అది ఎలాంటి కండిషన్స్లోనూ మనకి అడ్డం కాదండి. హెల్దీ డైట్ తీసుకుంటూ, ఒకవేళ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే ఎక్సర్సైజ్ చేస్తూ, జనరల్గా వెయిట్ మనం ఉన్న వెయిట్లో 10% రెడ్యూస్ అయినా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకవేళ మనం ఓవర్ వెయిట్ ఉండుంటే, జనరల్గా పీసీఓఎస్ ప్రాబ్లం ఎరేజ్ అయ్యేది ఓవర్ వెయిట్ వల్లేనండి. మనం కనుక ఓవర్ వెయిట్ ఉంటే దాన్ని రెడ్యూస్ చేసుకొని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. అలానే మనం సెకండ్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలండి. ఐరన్ డెఫిషియన్సీస్, జనరల్గా ఐరన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మన బాడీలో ఆక్సిజన్ సప్లై, మన బాడీ మొత్తానికి ఆక్సిజన్ సప్లై, బ్రెయిన్కి ఇంకా బాడీ మొత్తానికి ఆక్సిజన్ సప్లై సరిగ్గా జరగాలి అంటే మనకి ఐరన్ సఫిషియెంట్గా ఉండాలండి. ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే, ఒకవేళ ఆ టైంలో మన ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా బేబీకి ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేక ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలా అయినా 3rd మంత్లోనో 4th మంత్లోనో మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు మనకి తెలుస్తుంది ఒకవేళ ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే. అలా కాకుండా దానికన్నా ముందే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న టైంలోనే మనం ఐరన్ టెస్ట్ చేయించుకొని డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే దాన్ని మనకి సప్లిమెంట్స్ తీసుకుంటే హెల్దీగా మనం మన బేబీని ఇచ్చేసుకోవచ్చండి. సో ఇంకా దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనకి జంక్ ఎక్కువగా తినే అలవాటు ఉన్నా, లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నా, షుగర్స్ ఎక్కువ తింటున్నా, కాఫీలు, టీలు లేదా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటుంటే వీటిని కంప్లీట్గా మానేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. కాకపోతే తీసుకునే ఫ్రీక్వెన్సీని మాత్రం తగ్గించుకోవాలి. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు మాత్రం దాన్ని మినిమల్ చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే షుగర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుందండి. సో అందుకనే షుగర్స్ని కొంచెం అస్సలు తినకూడదు, అస్సలు షుగరే ముట్టుకోకూడదు అలా కాదండి. ఇష్టమైనప్పుడు కొంచెం తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా ఎక్కువగా తీసుకునే వాళ్ళు మాత్రం దాన్ని తగ్గించుకుంటే మంచిదండి. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం అండి. బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్కి, నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్కి ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్. కానీ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో మినిమం 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం వల్ల మనకి హెల్దీ బేబీ, ఇంకా ఐక్యూ ఎక్కువగా ఉన్న బేబీ పుట్టడానికి మంచి అవకాశాలు ఉంటాయండి. సో జనరల్గా ఫోలిక్ యాసిడ్ మనకి ఫుడ్లో కూడా దొరుకుతుంది, కానీ సప్లిమెంట్గా తీసుకోవటం మంచిదండి. 400 mg నుంచి 600 mg వరకు మనం సప్లిమెంట్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారండి. 400 to 600 mg ప్రిస్క్రైబ్ చేస్తారు. వాళ్ళు చెప్పిన ట్యాబ్లెట్స్ మీరు తీసుకోవచ్చు. ఫుడ్లో అయితే మనకి పాలకూరలో బాగా ఎక్కువగా ఉంటుందండి, ఇంకా ఆరెంజెస్లో, నట్స్లో, ఇంకా స్ట్రాబెర్రీస్లో ఎక్కువగా ఉంటుందండి ఫోలిక్ యాసిడ్. నెక్స్ట్ ఇంకా మన కాల్షియం సరిగ్గా తీసుకుంటున్నాం లేదో చెక్ చేసుకోవాలి. కాల్షియం అంటే మన అందరికీ తెలిసిందే, పాలల్లో, ఇంకా బటర్ మిల్క్లో, ఇంకా పెరుగులో, వీటిలో ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ కొంతమందికి డైటరీ ఎలర్జీస్ ఉండటం వల్ల కొంతమంది వాటిని అసలు తీసుకోరు, కొంతమందికి అసలు బేసిక్గానే పెరుగు, పాలు అంటే అంత ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవటం మంచిదండి. కాల్షియం మన రీప్రొడక్టివ్ సిస్టమ్ని బాగా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. అలాంటి కాల్షియంని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో అందుకనే డాక్టర్స్ ద్వారా మనం దానికి ఎంత మన బాడీకి అవసరమో దాన్ని సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవటం మంచిదండి. లేదు మనం చక్కగా పాలు తాగుతాము, చక్కగా పెరుగు తింటాము, మజ్జిగ తాగుతామంటే ఇంకా చాలా మంచిదండి. చక్కగా మనం ఫుడ్ నుంచి చక్కగా తీసుకుంటే ఎన్ని మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా ప్రోటీన్ బాగా ఎక్కువగా తీసుకోవటం ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్ అంటే మనకు వేరుశెనగ పప్పుల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా
వేరుశనగపప్పులు, చికెన్లో ఇంకా ఎగ్లో కూడా ఎక్కువగా ఉంటుందండి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే చక్కగా చికెన్ ఎగ్ తినచ్చు. ఎగ్లో కోలిన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. కోలిన్ వల్ల మనకి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది. ఒకవేళ మనం ఎగ్స్ తినము, చికెన్, నాన్ వెజిటేరియన్ అసలు తినము అనుకునే వాళ్ళైతే చక్కగా పప్పు తినొచ్చండి. అన్ని రకాల పప్పులు, మనకి బోల్డ్ రకాల పప్పులు ఉన్నాయి కదండి, రోజు ఒక రకం పప్పు తినొచ్చు. లేదా మనం ఏదైనా శనగలు అలాంటివి ఉడకబెట్టుకొని మధ్యాహ్నం పూట స్నాక్ లాగా కూడా తినొచ్చండి. అలానే నాన్ వెజ్ తినాలని ఏం లేదు, వెజిటేరియన్లో కూడా అన్ని రకాల పప్పులు ఉన్నాయి. పొద్దున్నే టిఫిన్స్లోకో లేకపోతే మధ్యాహ్నం భోజనంలోకో పప్పులు తీసుకోవడం చాలా మంచిదండి. ఇంకా దాని తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కూడా చాలా మంచిది, ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో మన రీప్రొడక్టివ్ సిస్టమ్కి బ్లడ్ సప్లై బాగా ఉండటానికి హెల్ప్ చేస్తుందండి. అది జనరల్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకి అవిసె గింజల్లో ఎక్కువగా ఉంటుంది. సీడ్స్, చాలా రకాల సీడ్స్ ఉన్నాయండి. మనం ఎప్పుడు నట్స్ గురించి ఆలోచిస్తాము, కానీ సీడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చియా సీడ్స్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా మనకి పంకిన్ సీడ్స్, అదే గుమ్మడి గింజలు, ఇంకా పుచ్చ గింజలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ చాలా మంచిదండి. వీటితో చక్కగా మనం నెయ్యిలో టోస్ట్ చేసేసుకొని ఉప్పు కారం చల్లుకొని తింటే సూపర్ స్నాక్ అండి. సాయంత్రం పూట చాలా హెల్దీ స్నాక్ అవుతుంది. అది పిల్లలకు కూడా ఇవ్వచ్చు. చక్కగా 1-2 స్పూన్లు వేసిస్తే 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి చక్కగా తింటారు. లేదు మా పిల్లలు కారం తినరు లేదా లడ్డూలా తింటారంటే వీటిని శుభ్రంగా మనం కొంచెం బెల్లం వేసుకొని వీటిలన్నింటినీ వేయించుకొని బెల్లం వేసుకొని ఉండలు చేసి ఇచ్చినా కూడా శుభ్రంగా తింటారు. మనకి మంచిది, పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి మంచిదండి. నట్స్ అంతంత కాస్ట్లీ పెట్టి నట్స్ తెచ్చుకునే బదులు చక్కగా సీడ్స్ మనకి 300-400లో ఏదైనా కేజీ సీడ్స్ వస్తాయండి. శుభ్రంగా వాటిని మనం ఇలా తినొచ్చండి. ఇంకా దీని తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవటం చాలా అవసరం అండి. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చాలామంది సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే ఫైబర్ తక్కువ, అంటే ఉండదని నేను అనట్లేదు, ఫైబర్ తీసుకుంటాం అందరం ఖచ్చితంగానే, కానీ ఎక్కువగా మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవ్వటము, మోషన్ ఫ్రీగా లేకపోవటము, ఈ కంప్లైంట్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చినప్పటి నుంచి మనకి కొంచెం మోషన్ కంప్లైంట్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలా ఏమీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలండి. ఫైబర్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది? ఫైబర్ మనకి చక్కగా కూరల్లో, ఆకుకూరల్లో, ఇంకా కూరగాయల్లో, ఇంకా కాయల్లో ఎక్కువగా ఉంటుంది. చక్కగా వాటిలన్నింటినీ తీసుకోవచ్చు. లేదు చియా సీడ్స్లో కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. రోజు పొద్దున్నే ఒక గ్లాసు చియా వాటర్ తాగినా, లేదంటే మన సబ్జా నీళ్ళు తాగినా కూడా మంచిదండి. బార్లీ నీళ్ళు కూడా చాలా మంచిదండి మన బాడీకి. బార్లీ నీళ్ళు తాగినా కూడా చలవ చేస్తుంది, ఇంకా మనకి ఫైబర్ కూడా బాగా అందుతుందండి. సో ఇంకా వీటితో పాటు మనం మంచి హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఫిజికల్గా ఎంతో కొంత యాక్టివ్గా ఉండాలంటే అదే ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా వాకింగ్ చేయొచ్చు, యోగా చేసే అలవాటు ఉంటే యోగా చేయొచ్చు. ఇలా మంచి హ్యాబిట్స్ ఫాలో అయితే హెల్దీ బేబీని డెలివర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు నేను ఒక డైట్ ప్లాన్ కూడా చెప్తానండి. ప్రీ ప్రెగ్నెన్సీలో మనం తీసుకోవాల్సిన డైట్ ప్లాన్ని ఒక శాంపిల్ లాగా ఇస్తానండి. మీరు వీటిలో చిన్న చేంజెస్ చేసుకుంటూ, రోజు ఒకటే ఫుడ్ అందరం తినలేం కదండి, మీకు అవైలబిలిటీని బట్టి మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మీకు బాగుంటుందో చిన్న చేంజెస్తో మీ ఆప్షన్స్ కూడా కొన్ని ఇస్తానండి, మీ ఇష్టం అండి. ఇంకా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మనం సొరకాయలు, బీరకాయలు ఇవి మన రెగ్యులర్ కూరగాయలు కదండి, వీటిల్ని అన్ని గొప్ప పేర్లు వింటూ అవన్నీ మంచివి అనుకుంటూ వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. వీటన్నిటిలో కూడా పొటాషియము, మ్యాగ్నీషియము చాలా ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. బీరకాయ తిన్న రోజు మనకి తెలుస్తుంది కూడా ఆ డిఫరెన్స్ ఏంటో. సో అందుకనే మన రెగ్యులర్ కూరగాయలను కూడా చక్కగా తీసుకోవాలండి. ఒక బౌల్లో పప్పు ఉంటే ఖచ్చితంగా ఇంకొకటి ఫైబర్ ఎక్కువగా ఉన్న, మరి పప్పు అరగాలంటే ఫైబర్ ఉండాలి కదండి, అందుకని ఫైబర్ ఉన్న ఇంకొక కూరని కూడా మనం పెట్టుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా సాయంత్రం 7 లోపు మన డిన్నర్ కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలండి. లేట్ నైట్లో తినటం ఎప్పుడు హెల్దీ కాదండి. ఓన్లీ ప్రీ ప్రెగ్నెన్సీలోనే కాదండి, ఎప్పుడూ కూడా చిన్న మన పిల్లల్ని పెంచేటప్పుడు కూడా వాళ్ళకి సంవత్సరం పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయాలండి. అది లేట్ నైట్ తినటం వాళ్ళకి ఒక రోజు మనకి బయటికి తీసుకెళ్ళడం వల్ల, లేదని ఏదైనా రీజన్ మీద మనం ఇంటికి లేట్గా వచ్చినప్పుడు లేట్ అయ్యి ఉండొచ్చు, అలాంటి రోజు స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ లేట్ నైట్లో మాత్రం ఫుడ్ తినకపోవడమే మంచిదండి.
శుభ్రంగా ఒక గ్లాస్ పాలో మజ్జిగో తాగేసి పడుకుంటే రేపొద్దున నార్మల్గా మనం రెగ్యులర్ డైట్తోనే మనం వెళ్ళిపోవచ్చు. అంతేగాని లేట్ నైట్లో ఫుడ్ తీసుకోవటం అస్సలు మంచిది కాదండి. మనకి మంచిది కాదు, పెద్దవాళ్ళకి మంచిది కాదు, పిల్లలకి మంచిది కాదు, ఎవరికి అలాంటి హ్యాబిట్ మంచిది కాదు. కాబట్టి దాన్ని స్కిప్ చేద్దాం. ఇప్పుడు మనం డైట్ ప్లాన్ చూద్దామండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మార్నింగ్ 7 o'clockకి లేచిన వెంటనే ఒక గ్లాస్ పుల్లటి మజ్జిగ 6 బాదం పప్పులు నానబెట్టినవి తీసుకోవాలి. పుల్లటి మజ్జిగ తాగటం వల్ల B12 దొరుకుతుంది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఓట్స్ ఇలా చేసుకుందాము. ఒక అరకప్పు ఓట్స్ తీసుకొని ఇందులోకి అరకప్పు నీళ్ళని యాడ్ చేసుకొని 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. 15 నిమిషాల తర్వాత మనం ఓట్స్ని బాగా మ్యాష్ చేసుకోవాలి స్పూన్తో. ఆల్రెడీ నానిపోయాయి కాబట్టి ఊరికే మ్యాష్ అయిపోతాయి. చూడండి, ఇలా మ్యాష్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు, పసుపు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని నీళ్లు పోసుకుంటూ ఊతప్పం బ్యాటర్ లాగా కలుపుకోవాలి. శనగపిండిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదండి. ఫైబర్, ప్రోటీన్ రెండు మనకి బ్రేక్ఫాస్ట్లో దొరుకుతాయి ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే. ఇప్పుడు మనం ఊతప్పం ప్యాన్ తీసుకొని నూనె రాసిన గుడ్డతో ఒకసారి రుద్ది ఊతప్పం ఎలా వేసుకుంటామో అలాంటి థిక్నెస్తో మనం దోశ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో కాలనివ్వాలి. నెయ్యితో కాల్చుకుంటున్నామండి దీన్ని. నెయ్యిలో శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. నెయ్యి జనరల్గా తినకూడదు అంటారు కదా. నెయ్యి హెల్త్కి చాలా మంచిదండి. మన బాడీకి గుడ్ ఫ్యాట్ కూడా చాలా అవసరం. అది నెయ్యిలో పుష్కలంగా ఉంటుంది. చక్కగా నెయ్యితో కాల్చుకోవచ్చు. చూడండి, ఒక సైడ్ కాలిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేసుకుందాం. ఫ్లిప్ చేసి ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని కాలనిస్తే సరిపోతుంది. చూడండి, 2 వైపులా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని మనం అల్లం చట్నీతో కానీ సాంబార్తో కానీ దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయండి. అది ఉలవలతో దోశలు, ఇడ్లీలు, లేదంటే బ్రౌన్ బ్రెడ్. దీన్ని మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. లేదా పీనట్ బటర్తో అయినా మనం తీసుకోవచ్చు. మిడ్ మార్నింగ్ స్నాక్గా ఒక బాయిల్డ్ ఎగ్, ఏదన్నా సీజనల్ ఫ్రూట్ మనం తీసుకోవచ్చండి. ఎగ్ తీసుకోవటం వల్ల ప్రోటీన్, కోలిన్ మనకి అందుతాయి. మధ్యాహ్నం లంచ్లోకి మనం పాలకూర, పెసరపప్పు కుక్ చేసుకుందామండి. ఒక అరకప్పు పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని ఇందులో కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని ఒక 2 గంటలు నాననివ్వాలండి. ఏ పప్పునైనా మనం ఉడికించే ముందు నాననివ్వటం వల్ల అందులోంచి టాక్సిన్స్ పోతాయి. ఇప్పుడు ఇందులోకి 2 కట్టల పాలకూరని కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఆవిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, కారం, ఒక చెక్క నిమ్మరసం కూడా పిండి దీనిని మెత్తగా మెదుపుకోవాలి. పప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. పాలకూరలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రెసిపీని మనం లంచ్లోకి తీసుకోవటం చాలా మంచిదండి. రోజు ఏదో ఒక పప్పు లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే నాన్ వెజ్ ఐటమ్స్ లంచ్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందామండి. ఒక గిన్నెలో నెయ్యి యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలండి. 2 నిమిషాల పాటు దీన్ని టోస్ట్ చేసుకొని మనం ఇందులోకి పప్పుని యాడ్ చేసుకుందాము.
పప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడుకు వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మన మధ్యాహ్నం లంచ్ ప్లేట్ అండి. సింగిల్ పాలిష్డ్ రైస్ అండి ఇది. ఇందులోకి మనం పాలకూర పప్పు, సొరకాయ పాలు పోసిన కూర, పెరుగు తీసుకోవాలి. పప్పులో మనకి ప్రోటీన్ ఉంటుంది, పాలకూరలో మనకి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, సొరకాయ పాలు పోసిన కూరలో ఫైబర్, పెరుగుతో ప్రోబయోటిక్స్ అన్నీ సమృద్ధిగా అందుతాయి. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్గా మనం కార్న్ చాట్ తీసుకుందామండి. స్వీట్ కార్న్ని 1 కప్పు తీసుకొని అందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం, తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర ధనియాల పొడి, కొంచెం నిమ్మరసం కూడా పిండి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీట్ కార్న్ కొంచెం తీయగా, ఈ పులుపు కారం చాలా చట్పటాగా ఉంటుంది. దీన్ని తప్పక ట్రై చేయండి. చూడండి, ఇది మన స్నాక్. ఈవినింగ్కి మనం మేథీ పరాటా కానీ లేదంటే బేసిన్ చిల్లా కానీ వీటి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే ఈవినింగ్ కూడా హ్యాపీగా రైస్ తినచ్చు. కాకపోతే కొంచెం ఎర్లీగా పోర్షన్ కంట్రోల్ చేసుకొని తీసుకుంటే మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.